అందరికీ నమస్కారం. మనం పూజల్లో, పెళ్ళిళ్ళల్లో ఆశీర్వాదంగా తలమీద వేసుకుంటాం కదా అక్షతలు. వాటి వెనుక ఓ అద్భుతమైన సైన్స్ దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? చాలా సింపుల్గా కనిపించే ఈ పసుపు రంగు బియ్యంలో అంత శక్తి ఎలా వస్తుంది? ఈరోజు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాము. అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. మనకి ఎన్నో రకాల ధాన్యాలున్నాయి, గోధుమలు, జొన్నలు, రాగులు. కాని వాటన్నిటినీ వదిలేసి ప్రత్యేకంగా పసుపు రాసిన బియ్యాన్ని మాత్రమే ఆశీర్వచనానికి ఎందుకు వాడతారు? ఇది కేవలం ఒక ఆచారమా, లేక దీని వెనుక మనం తెలుసుకోవాల్సిన సైన్స్ ఏమైనా ఉందా? పదండి ఈ మిస్టరీని ఛేదిద్దాం. సరే, ఈ అక్షతల సైన్స్ను అర్థం చేసుకోవడంలో మొదటి అడుగు దాని తయారీలో వాడే ముడి పదార్థం, అదే బియ్యం. దాన్ని ఒక క్రిస్టల్ కండక్టర్ అని కూడా అనొచ్చు. ఇంతకీ మనవాళ్లు బియ్యాన్ని ఎందుకు ఎంచుకున్నారో తెలుసా? ఇక్కడ్నించే అసలు సైన్స్ మొదలవుతుంది. చూడండి, రూల్ చాలా స్ట్రిక్ట్ అండ్ క్లియర్. అక్షతలు చెయ్యాలంటే గోధుమలు వాడకూడదు, జొన్నలు వాడకూడదు, ఇంకే ధాన్యం పనికిరాదు. ఓన్లీ కేవలం బియ్యం మాత్రమే. ఎందుకింత పర్టికులర్గా ఉన్నారు? ఏంటి దీని వెనకున్న లాజిక్? ఇక్కడే ఉంది అసలు పాయింట్. సైన్స్ ప్రకారం చూస్తే ప్రతి బియ్యపు గింజ సహజంగా ఏర్పడిన ఒక క్రిస్టల్ అన్నమాట. దానికి హై కండక్టివిటీ ఉంటుంది. అంటే శక్తిని గ్రహించి ప్రసారం చేసే గుణం చాలా ఎక్కువ. ఇప్పుడు మనం మంత్రాలు చదివినప్పుడొచ్చే వైబ్రేషన్స్ని, మనసులో ఉండే పాజిటివ్ ఎనర్జీని అచ్చం ఒక స్పాంజ్ నీళ్లను పీల్చుకున్నట్టు ఇది పీల్చుకుని తనలో స్టోర్ చేసుకుంటుంది. అందుకే ఈ మొత్తం ప్రాసెస్కి బియ్యమే ఫౌండేషన్. రైట్, ఇప్పుడు రెండో విషయానికి వద్దాం. అదేంటంటే ఆ బియ్యపు గింజలు ఎలా ఉండాలి అనేది. వాటిని ఒక ఎనర్జీ క్యాప్స్యూల్ అనొచ్చు. కరెక్ట్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవడం ఒకెత్తైతే దాని షేప్, దాని కండిషన్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఆ శక్తిని ఎలా హోల్డ్ చేస్తుంది అనేది దానిమీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కూడా రూల్ చాలా సింపుల్. అక్షతలకు వాడే బియ్యం విరిగిపోయి ఉండకూడదు. నూకలు అస్సలు వాడరు. ప్రతి గింజ సంపూర్ణంగా, ఫుల్గా ఉండాలి. ఎందుకు? విరిగితే ఏమవుతుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ అనాలజీ ఉంది. అసలు అక్షతం అనే పదానికే అర్థం దెబ్బతిననిది, విరగనిది అని. దానికి ఆపోజిట్ క్షతం, అంటే విరిగినది. ఇప్పుడు దీన్ని ఫిజిక్స్లోని సర్క్యూట్తో పోల్చుదాం. ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో కరెంట్ పర్ఫెక్ట్గా ఫ్లో అవుతుంది, ఎక్కడా లీక్ అవ్వదు. అదే సర్క్యూట్ ఎక్కడైనా బ్రేక్ అయితే దాన్ని ఓపెన్ సర్క్యూట్ అంటాం. సేమ్ లాజిక్. విరిగిన బియ్యపు గింజ ఒక ఓపెన్ సర్క్యూట్ లాంటిది. అది ఎనర్జీని లీక్ చేసేస్తుంది. అదే పూర్తి గింజ ఒక క్లోజ్డ్ సర్క్యూట్. అది ఎనర్జీని పక్కాగా లోపల లాక్ చేస్తుంది. సో బాటం లైన్ ఏంటంటే ప్రతి సంపూర్ణ బియ్యపు గింజ ఒక పర్ఫెక్ట్ ఎనర్జీ క్యాప్స్యూల్ అన్నమాట. అది మంత్రాల ద్వారా వచ్చిన శక్తినిగానీ, మనసులోని పాజిటివ్ ఆలోచనల శక్తినిగానీ 100% లోపలే పట్టి ఉంచుతుంది. ఓకే, మూడో స్టెప్కి వచ్చేసాం. పసుపు, అదే మన యాంటీమైక్రోబియల్ షీల్డ్. ఇప్పుడు మన దగ్గర ఎనర్జీని స్టోర్ చేసే క్యాప్స్యూల్స్ రెడీగా ఉన్నాయి. కాని వాటిని ప్రొటెక్ట్ చేయాలి కదా, మరి వాటిని యాక్టివేట్ చేయాలి. దానికోసం వాడే పదార్థాల వెనుక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం. ఈ బియ్యపు గింజల్ని అలాగే వాడరు. వాటికి స్వచ్ఛమైన పసుపు, కొంచెం నెయ్యి పూస్తారు. ఎందుకు పసుపు, నెయ్యి మాత్రమే? వేరేవే వాడొచ్చు కదా. అక్కడే ఉంది అసలు సైన్స్. ఈ కాంబినేషన్ వెనుక 3 ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, పసుపు. ఇది ఒక పవర్ఫుల్ న్యాచురల్ యాంటీబయాటిక్. ఎనర్జీతో ఛార్జ్ అయిన ఆ బియ్యాన్ని బ్యాక్టీరియా, వైరస్ల నుండి కాపాడుతుంది. సెకండ్, నెయ్యి. ఇది ఒక న్యాచురల్ ప్రిజర్వేటివ్లా పనిచేస్తుంది. అంతేకాదు పసుపు బియ్యానికి బాగా అంటుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇక మూడోది పసుపు రంగు. ఈ ఎల్లో కలర్ సైకలాజికల్గా మన బ్రెయిన్లో సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ను రిలీజ్ చేస్తుందని స్టడీస్ చెప్తున్నాయి. అండ్ ఫైనలీ, 4వ స్టేజ్, అదే అసలైన ఆశీర్వాదం, అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్. మనమిప్పటిదాకా చూసిన ప్రాసెస్ అంతటికీ క్లైమాక్స్కి వచ్చేశాం. ఇంత పర్ఫెక్ట్గా, సైంటిఫిక్గా ఛార్జ్ చేసిన ఈ అక్షతల్ని చివరికి ఏం చేస్తారు? వాటి అల్టిమేట్ పర్పస్ ఏంటి? మనందరికీ తెలిసిందే. పూజ అయిపోయాక పెళ్ళిళ్లలో, శుభకార్యాల్లో పెద్దవాళ్లు మనల్ని ఆశీర్వదిస్తూ ఈ అక్షతుల్ని మన తలమీద, అంటే మాడుమీద వేస్తారు. మనందరం ఎన్నోసార్లు చూసినా, తీసుకున్నా ఈ సింపుల్ యాక్షన్ వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా.
మన తల పైభాగం అంటే మన మాడు. యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో ఉండే ప్రైమరీ ఎనర్జీ సెంటర్, అదే సహస్రార చక్రం ఉండే చోటు. సో హైలీ చార్జ్డ్ అక్షతలు అక్కడ పడినప్పుడు అవి ఒక చిన్న పవర్ బ్యాంక్లా పనిచేస్తాయన్నమాట. వాటిలో స్టోర్ అయిన పాజిటివ్ ఎనర్జీని నేరుగా మన నర్వస్ సిస్టంలోకి పంపిస్తాయి. ఈ బయో ఎలక్ట్రిక్ ఎనర్జీ ట్రాన్స్ఫర్నే మనం ఆశీర్వాదం అని పిలుస్తున్నాం. సో ఇప్పటిదాకా మనం చూసిందేంటి? అక్షతలు వేయడమనేది కేవలం ఒక సంప్రదాయం కాదు, అదొక పర్ఫెక్ట్ సైంటిఫిక్ ప్రొసీజర్. ప్రతి స్టెప్ వెనుక ఒక క్లియర్ లాజిక్ ఉంది. ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఆశీర్వాదం వెనుక ఉన్న 4 స్టెప్స్ సైంటిఫిక్ ప్రాసెస్ ఇది. స్టెప్ 1, ఒక క్రిస్టల్ కండక్టర్ అయిన బియ్యాన్ని సెలెక్ట్ చేసుకోవడం. స్టెప్ 2, ఎనర్జీ లీక్ అవ్వకుండా దాని యొక్క పర్ఫెక్ట్ ఎనర్జీ క్యాప్సూల్గా అంటే విరగని గింజగా ప్రిపేర్ చేయడం. స్టెప్ 3, దాన్ని పసుపు అనే యాంటీ మైక్రోబియల్ షీల్డ్తో ప్రొటెక్ట్ చేసి చార్జ్ చేయడం. అండ్ ఫైనలీ స్టెప్ 4, ఆ బయో ఎలక్ట్రిక్ ఎనర్జీని తల మీద వేసి బాడీలోకి ట్రాన్స్ఫర్ చేయడం. సింపుల్. అందుకే ఫైనల్గా చెప్పేదేంటంటే, మనం ఆశీర్వాదం అని ఎంతో భక్తితో స్వీకరించేది మరేదో కాదు, ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి పాజిటివ్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసే ఒక ప్యూర్ సైంటిఫిక్ ప్రాసెస్. ఇది మనల్ని ఆలోచింపచేయట్లేదా? కేవలం అక్షతల వెనుక ఇంత డీప్ సైన్స్ ఉంటే, మనం కొన్నిసార్లు అర్థం చేసుకోకుండా మూఢనమ్మకాలు అని కొట్టిపారేసే మన ప్రాచీన ఆచారాల వెనుక ఇంకెన్ని సైంటిఫిక్ సీక్రెట్స్ దాగి ఉన్నాయో కదా. వాటిని మనం డీకోడ్ చేయాల్సిన టైం వచ్చిందేమో.